లేదంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతా. చూడవే, నీ వల్ల మాట్లాడాల్సి వస్తుంది. రా వెళ్దాం. అక్క, నేను మా అక్కతో వెళ్ళిపోతాను. సరే అమ్మా, నీ ఇష్టం, వెళ్ళు. శివ, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త పడ్డానికి ఇంకేం లేదు అక్కడ. వాడు ఇంకొన్ని రోజుల్లో పోతాడు. అంత దాకా వస్తే ముందు నీతోనే మొదలు పెడతాను పుష్కల. అది కూడా చూద్దాం. నువ్వు రావే. రావే, రా కూర్చో. అసలు నువ్వు మనిషివేనా అక్క? వాళ్ళ ముందు ఏమన్నా అంటే నా పరువే పోతుందని సైలెంట్ గా ఉన్నాను. అసలు నువ్వు నాకేమవుతావే? ఏంటి ఆ ప్రశ్న వేస్తున్నావు? అక్క అంటున్నావు కదా, నేను నీ అక్కనే కదా. నేను నీకు నిజంగానే చెల్లినా? నీ ప్రియుడు కోసం నన్ను ఇంకొకరు ప్రియురాలయ్యేలా ఎరగా వేస్తావా? పైగా వాడిని నేను ప్రేమించాక వాడితో బెట్టింగ్ ఆడిచ్చి ఆ జూదానికి బానిస చేస్తావా? నీకు చెల్లిగా పుట్టినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నానే. ఏ జన్మలో ఏ పాపం చేశానో నీకు చెల్లిగా పుట్టాను. ఇవన్నీ నేను వాళ్ళ ముందే అడగచ్చు, కానీ నా పరువే పోతుంది. జీవితంలో నువ్వు నాకెప్పటికీ అక్కవి కాలేవు, అలాగే నేను నీకు చెల్లిని కాను.